హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్ ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎప్పుడు కూడా అంచు భాగాలని మనకి ఎదురుగా ఉండే విధంగా ఈ విధంగా వేసుకోవాలి, డబుల్ ఫోల్డింగ్ వేసుకొని. ఇప్పుడు వెనక భాగానికి ముందు లూజ్ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందు క్రాస్ కోసం మనం ముందుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి నడుము భాగానికి ఎప్పుడు కూడా మనం బెల్ట్ భాగం తీసుకోవడం వల్ల మనకి నడుము భాగం స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి మన బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగానికి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోతుంది. ఖర్చు భాగానికి ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. ముందు వెనక భాగం డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా తెలియదు అనుకున్నట్లయితే మనకి టేప్తో తీసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేవి. ఇప్పుడు బార్డర్ దగ్గర నుంచి డీప్ ఎంత అవుతుందో కరెక్ట్గా ఈ బార్డర్ పై నుంచి డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామందికి షోల్డర్ జారిపోతుంది అని అడుగుతున్నారు కదండి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రీగా వదలకుండా మనం ఈ విధంగా దగ్గరికి పెట్టుకోవాలి. షోల్డర్ అనేది ఈ విధంగా, అప్పుడే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదా మనకి మెడ భాగం అనేది పెద్దది అయిపోతుంది. మనకు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసాం. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇటు సైడ్కి తీసుకోవాలి. విధంగా ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి, బ్లౌజ్ పొడవు భాగానికి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కింద నడుము భాగం దగ్గర నుంచి చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా కింద నుంచి ఎంత అవుతుందో చూసుకొని మనకి చంక భాగం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా చంక భాగానికి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి డీప్ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఎందుకు మార్క్ చేస్తుంది అంటే మనకి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే క్రొత్త వారికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి మన చంక భాగానికి. ఇప్పుడు చంక భాగాన్ని లూజ్ తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకి ఫుల్ బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో లూజ్ దగ్గర అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు మనకి చంక భాగంలో ఈ కార్నర్లో మనం 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కింద ఈ కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్టే కాబట్టి బ్యాక్ పార్ట్తో ఒకసారి మెజర్మెంట్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ కార్నర్లో మనం ఒక 1 ఇంచ్ ఉంటే ఈ కార్నర్లో సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. లేదా మనకి మెడభాగం పర్వాలేదు పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు కింద నుంచి మార్క్ చేసుకోవచ్చు.
మనకి సన్నగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. కింద మనం డీప్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం ఈ విధంగా పైనుంచి మార్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ని బట్టి కట్ చేసుకోవాలి. మార్కింగ్ చుట్టూ కూడా మన క్లాత్ అనేది జరిపోకుండా ఈ విధంగా చుట్టూరు కూడా క్లాత్ పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం కట్ చేయకముందే చంక భాగం అది మెజర్మెంట్ చూసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి చిన్నదైనా కష్టం అవుతుంది కాబట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం బెల్ట్ భాగానికి వేరే క్లాత్ తీసుకోవాలి. మనం రెండు జాయింట్ చేసే దగ్గర కొంచెం కటింగ్ అనేది పెట్టుకోవాలి. విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అయితే ఎంత ఇది పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. డాట్ పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు డాట్స్ కూడా వెడల్పు ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరి డాట్స్ వెడల్పు అయినా సరే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. చాలామంది అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ కుట్టిన తర్వాత చిన్నది అయిపోతుందని. మనకి డాట్స్ అనేవి వెడల్పు చూసుకోండి. ముందుగా మనకి బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ కన్నా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఈ విధంగా చంక భాగం దగ్గర ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మన ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముందు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్తో మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి కరెక్ట్గా ఎంత అయితే పొడవు ఉందో చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. పొడవు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా అంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి వస్తుంది. ఆ విధంగా చూసుకోవడం కోసం మనం ఈ విధంగా 2 మార్కింగ్స్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ కూడా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి మెడ భాగం పైకే ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మాత్రం డీప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కింద కూడా మనం చుట్టూ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి చూసుకోవాలి. మెడ భాగం ఎంత అవుతుందో ఫ్రంట్ పార్ట్లో ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మెడ భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ముందు మనకు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఈ విధంగా వేసుకోవాలి మెడ భాగం దగ్గర. ఇప్పుడు కొంచెం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగానికి మార్క్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి మెజర్మెంట్ అనేది మెడ భాగం ఈ విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా మిగిలినట్లయితే కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్ కోసం మార్క్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో మనకి డాట్ మన షోల్డర్ మిడిల్లో మార్క్ చేసిన మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని మనకి షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోవాలి. డాట్ అనేది మనకి ఇది ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి లోతు భాగానికి. ఇప్పుడు లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సన్నగా ఉండాలకి పైన సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం కింద నుంచి లోతు భాగం అనేది తీసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి లోతు భాగం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మీషోలో మనకి దసరా ఆఫర్స్ ఉన్నాయండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి లింక్ అనేది. లేదా ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నా మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు లూజ్ దగ్గర ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాలి చంక భాగానికి. అది కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లూజ్ దగ్గర నుంచి మన లోతు భాగాన్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగాన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం చంక భాగంలో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా సన్నగా లోతు భాగం అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే లోతు భాగం ఈ విధంగా తీసుకోకూడదు, మన ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి లోతు భాగాన్ని. మరి ఎక్కువ లోతు భాగం కూడా తీసుకోకూడదు, తీయడం వల్ల మనకి ఏంటంటే హ్యాండ్స్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి. అవి చెక్ చేసుకొని మనం లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందు. ఇప్పుడు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, తాలు భాగానికి అయితే తీసుకోకూడదు. మనకి తాలు భాగం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాలు భాగాన్ని ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఉక్సుల భాగానికి ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వెడల్పు అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదు, వెడల్పు ఎక్కువ వేయడం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పాయింట్ టైట్ అయిపోతుంది. చెక్ చేసుకొని ఒకసారి ఇప్పుడు డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి మనం మిడిల్ పాయింట్ డాట్ వేసుకోవాలి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో మన లోతు భాగం తీసిన దగ్గర నుంచి మిడిల్ పాయింట్కి వేస్తున్నాను. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. మనకి అది స్ట్రైట్గా ఉండే విధంగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెడల్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లావుగా ఉండేవాళ్ళు వెడల్పు తగ్గించుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది లూజ్ అనేది ఈ విధంగా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా గ్యాప్ అంతే ఉంచి మూడో దానికి డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కరెక్ట్గా మనకి రెండో వైపు కూడా అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మరి కటింగ్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి క్లాత్ అనేది టైట్ అయిపోతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మనకి కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే మనం 2 చొప్పున 4 తీసుకోవచ్చు. అదే తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకొని రెండు వైపులా ఒక్కొక్కటి తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు.
మన క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పట్టికి ఉక్సులు భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి తాలు భాగం ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేస్తే సరిపోతుంది. మనం లూజ్ని బట్టి చూసుకోవాలి నడుము భాగం దగ్గర. ఇప్పుడు పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగంతో. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేస్తాను. మనకి ఎక్కువ అయినట్లయితే మనకి ఎక్స్ట్రా భాగం స్టిచ్చింగ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి లోతు భాగానికి తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా రెండు కట్ చేశాను. మిడిల్ పాయింట్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవుగా ఉండే భాగం తీసుకోవాలి. మన బ్లౌజ్ చిన్నదైతే మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది. లేదా మనకి బ్లౌజ్ పెద్దది అనుకున్నట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుము భాగానికి మాత్రం 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకోవాలి. ఓపెన్ ముక్కలు ఎప్పుడు కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి. మనం మధ్యలో డాట్ వేస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ముందు ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం కింద ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ముందు చూసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ముందు మనకి మిషన్ లైన్తో మనం ఒక స్టిచ్ చేసుకోవాలి సన్నగా అంచు ఈ విధంగా. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఉండే విధంగా మనం హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనం మొత్తం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి ముందు. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన చేస్తే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు భాగం కోసం చూసుకోవాలి చంక భాగం దగ్గర. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు కూడా. మనకి చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి షోల్డర్ దగ్గర కిందకి డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఇప్పుడు మనకి ఈ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి అలా వచ్చినట్లయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. లేదా మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇవి పైకి బుడగల్లా పైకి తేలిపోవడం అలా వస్తుంది.
అలా రాకుండా ఉండాలంటే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి ఇది షోల్డర్కి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబెదురుగా వేసుకోవాలి, రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకోవాలి. మనకి రాంగ్ సైడ్ అనేది ముందుగానే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా లోతు భాగాన్ని ఈ స్ట్రైట్గా వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి లోతు భాగానికి. అవి కూడా 2 లేయర్స్ మీద మనం లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు బెల్ట్ భాగానికి మనకి స్ట్రైట్గా ఉండే తీసుకోవాలి క్లాత్ని. ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి మెడ భాగానికి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ వెడల్పులో మనం ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిదే. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి, ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్, 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి, చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది బార్డర్ అనేది కూడా. మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.